జనరల్ 6 ప్యాక్ చేయాలంటే ఎన్ని మంత్స్ పడతారు బ్రో? ఇది ఒక 6 months to 9 months అయితే ఈజీ పడుతుంది. హోమ్ వర్కౌట్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ వర్క్ అవుతాయా? నథింగ్ వర్క్స్. 2-3 days చేయగానే ఇంకా నా వల్ల కాదన్నా అనుకుంటూ వదిలేస్తాడు. వీక్ ఒక 1 month నువ్వు పెయిన్ని టాలరేట్ చేయకుంటే బ్రో నువ్వు ఎలా స్ట్రాంగ్ అవుతావు? ఫస్ట్ థింగ్ లెగ్ డే అని సెపరేట్గా అదొక రిచువల్ ఎందుకు? మన బాడీలో పెద్ద మజిల్ ఏంటంటే థై మజిల్. 15 to 21, 22 ఏజ్లో ఉన్న వాళ్ళు ఆ ఏజ్లో దే విల్ బి డూయింగ్ ఎ లాట్ ఆఫ్ మాస్టర్బేషన్. సో ఆ టైంలో వాడు మళ్ళీ వచ్చి జిమ్ చేయడం వల్ల అంతా లైక్ ఆర్ దే రిలేటెడ్? బ్రో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అది వెరీ కామన్ అది. So hey guys, welcome to the 4th episode of Oka Chinna Muchata. So today we have Mr. Pratap Hote. He is an amazing personal trainer, literally a gym freak in a body you say. Meeku telisipotadi. He is a nutrition coach and he's an A to Z bodybuilder. So hi Pratap Anna, how are you? I am good. How are you? I am good as well. So ఆ రోజు అన్న ఫస్ట్ టైం నేను కామికాన్లో చూసిన, లిటరల్లీ హనుమాన్ కాస్ప్లే చేయడానికి వచ్చినావు. ఆ రోజు చూస్తే ఓ మై గాడ్, అసలు హనుమంతుడు రియల్ లైఫ్లో ఉంటే నీ లెక్కనే ఉంటాడేమో అన్నట్టుండే. ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ బై యువర్ అవుట్ఫిట్ ఆన్ దట్ డే. నా బాడీ అంత లేదు కానీ నాకు కూడా ఏదో ఒక రోజు అట్లా చేయగలుగుతానేమో. సో హౌ వాజ్ దట్? నీకు ఆ హనుమాన్ అవుట్ఫిట్ చేయాలన్న ఐడియా ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ అవుట్ఫిట్ నేను తీసుకున్నాను ఏం కాదు, ఇది మన కాస్ప్లే టీం వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి వాళ్ళే చెప్పారన్నమాట. సో రెగ్యులర్గా మా జిమ్కి వస్తూ ఉంటారు వాళ్ళు. ఈ పర్టికులర్ కాస్ట్యూమ్కి నేను ప్రాపర్గా సెట్ అవుతా అని చెప్పేసి సో ఒకసారి ట్రై చేయమని చెప్పారు. సో మేము ఒక ట్రైల్ వేసాము, మొత్తం అవుట్ఫిట్ అంతా మంచి సెట్ అయింది. సో తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. స్టేజ్ మీదకి వెళ్ళగానే గైస్ నిజంగా చెప్తున్నాను, చాలా మంది మార్వెల్, DC ఇంకా యానిమే చాలా కాస్ప్లేస్కి వచ్చినారు. లాస్ట్కి ఫైనల్ రౌండ్లో ఈయన స్టేజ్ మీదకి ఎక్కగానే ఆడిటోరియం దద్దరిల్లింది. అసలు యూ షుడ్ హ్యావ్ బీన్ దేర్. యాక్చువల్లీ చెప్పాలా అంటే ఇది నాది ఏం గొప్పతనం కాదు కానీ ఆ కాస్ట్యూమ్కి ఉన్న వాల్యూ అది. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాను ఇలాంటి కాస్ట్యూమ్ వేయాలని చెప్పేసి. అంటే బాడీ బిల్డింగ్ అనేది ఒక ప్యాషన్తో పాటు మనం చూపించుకోవాలంటే ఏదైనా ఒకటి ఉండాలి. సో వాళ్ళు ఆఫర్ చేయడం కూడా అది ఇట్స్ బై గాడ్ గ్రేస్. ఇది అది నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను దానికి. అండ్ అవుట్రైట్గా చాలామంది కూడా చూసి మంచి కామెంట్స్ ఇచ్చారు. అండ్ నాకు తెలిసి కామికాన్లోనే ఎక్కువ ఫొటోస్ దిగిందంటే నాతోని. ఎగ్జాక్ట్లీ ఆ కాస్ట్యూమ్లో ఉన్నందుకు నాతో దిగిరు. మీది ఈ బాడీ బిల్డింగ్ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అన్న? అసలు దీని మీద ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? చెప్పాలంటే పెద్ద స్టోరీ ఇది. షార్ట్ కొంచెం. చిన్న ఉన్నప్పటి నుండి ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆయన వీడియోస్, మూవీస్, టర్మినేటర్ కానీ ఇంకా చాలా వచ్చాయి తర్వాత కూడా. సో అవి చూస్తూ ఆయన చూసి ఆయన బాడీని చూసి అడ్మైర్ అయ్యి, సో ఎప్పుడైనా సరే ఆయనంత బాడీ పెంచాలని చెప్పి ఒక చిన్న కోరిక. బట్ ఓకే, 2018లో అప్పుడే 2018 కాదు 2008 అప్పుడే 10th కంప్లీట్ అయింది. ఇంట్లో వాళ్ళు తెలుసు కదా, ఆ టైంలో బాడీ బిల్డింగ్ అని అంటే లైక్ వాళ్ళు జిమ్కి వెళ్తే కండలు వచ్చేస్తాయి, మళ్ళీ తర్వాత చూడడానికి కొంచెం మాన్స్టర్ లెక్క కనబడతాం. ఎక్కడికి వెళ్ళినా సరే అంటే సపరేట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు జనాలు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. సో 10th అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇక మనకి తర్వాత ఇక 2008 నుండి కెరీర్ అనేది స్టార్ట్ అయింది బాడీ బిల్డింగ్లో. అన్నా యూ లుక్ లైక్ హ్యూజ్. సో వాట్ డూ ఈట్ అనే రెగ్యులర్ పర్పస్? బాహుబలి ఫుడ్ కావాలి కదా నీకైతే. ఇది థింగ్ ఏంటంటే ఫుడ్ గురించి చెప్పాలంటే మీకు బాడీ బిల్డింగ్ అనేది ఫుడ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది అనుకుంటారు జిమ్కి వెళ్తే ఏదో బాడీ బిల్డర్ అయిపోతారు అని చెప్పేసి. కాదు, 80% మీకు డైట్ మీదనే ఉంటుంది. ఇది చాలా మందికి డైజెషన్ అవ్వదు ఏదో చెప్తున్నామని చెప్పేసి. బట్ ఏ బాడీ బిల్డర్ అయినా సరే కానీ అడిగితే ఫస్ట్ చెప్పేది మీరు డైట్ ప్రాపర్గా చేస్తున్నారా అని అడుగుతారు ఎవరైనా సరే. అండ్ డైట్కి మీరు ఎంత ఎక్స్పెండిచర్ ఎంత పెట్టగలుగుతారు మీరు, సో మీ ఎక్స్పెన్సెస్ ఎంత మీరు బేర్ చేయగలుగుతారు అని చెప్పేసి అడుగుతారు ఈ క్వశ్చన్. ఎందుకు వచ్చానంటే డైట్ ఈజ్ ఆల్ అబౌట్ 80% డైటే. సో రిమైనింగ్ అంత 20% మీ రెస్ట్ అండ్ మీ వర్కౌట్ మీద ఉంటుంది. సో చాలామందికి తెలియక బాడీ బిల్డింగ్ అని అంటే జస్ట్ వెళ్ళేసి జిమ్ ఒక 1 month 2 months చేస్తే బాడీ బిల్డర్ అయిపోతారు అంటున్నారు, కానీ అవరు. దీని వెనకాల చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. అండ్ డైటింగ్ అనేది పెద్ద ప్రాబ్లం ఇక్కడ.
అంటే మీ రెగ్యులర్గా మా లాంటి వాళ్ళకైతే ఇంకా అలవాటు అయిపోయింది. ఎవ్రీడే చికెన్ తినడం, ఎగ్స్ తీసుకోవడం, స్వీట్ పొటాటోస్ అని చెప్పేసి, బ్రౌన్ రైస్ అని చెప్పేసి, ఎక్కువ వెజ్జెస్ తీసుకోవడము, సో జీరో ఆయిల్ ఫుడ్ తీసుకోవడము, అండ్ లో సోడియం లైక్ సాల్ట్ తక్కువ తీసుకోవడము, అండ్ లైక్ మసాలాస్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి, సో ఆల్మోస్ట్ డైట్ ఎలా ఉంటుంది అంటే ఒక అన్హెల్దీ పర్సన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, బట్ వీ లవ్ ఇట్. సో దీనిలోనే హెల్దీ పర్సన్ అనేది హెల్దీగా ఉంటారు. అది ఈ ఈటింగ్ ద్వారానే హెల్దీగా ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా రైట్ నౌ మీరు యూఆర్ ఇన్ ద బల్కింగ్ స్టేజ్ కదా, ఎందుకు ఎగ్జాక్ట్లీ వై? యాక్చువల్లీ నేను లాస్ట్ టైం నేషనల్స్కి వెళ్ళిండే అనమాట. సో అక్కడ ఉన్న కాంపిటేటివ్ బాడీ బిల్డర్స్ అందరు చూసిన తర్వాత నేను అనుకున్నాను ఏంటంటే వాళ్ళు నేను చాలా చిన్నగా అనిపిస్తున్నాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇంతకంటే పెద్దగా ఉన్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ ఉంటారు. వాళ్ళు ఇయర్స్ అండ్ ఇయర్స్ నుండి ట్రైన్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ వాళ్ళు 100+ అంటే 90 నుండి 100+ వెయిట్లో ఉంటారు వాళ్ళు ఆ కేటగిరీ. అంటే నా సీనియర్ కేటగిరీ కాబట్టి, సో అంటే సారీ ఐ మీన్ టు సే నా ఏజ్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఎవరైతే పాస్ట్ 10 years నుండి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక మంచి బిల్టప్ అయి ఉంటారు. వాళ్ళు అంటే చూడడానికి కూడా బల్కీ లుక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాళ్ళ వెయిట్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళని చూసిన తర్వాత చాలా చిన్నగా అనిపించింది నాకు. సో లాస్ట్ ఫిబ్రవరి స్టార్ట్ చేశానమాట బల్కింగ్. ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసిందనే జస్ట్ 3 years బ్యాక్. 3 years కూడా కాదు, 3 years జిమ్ అయింది. జస్ట్ 1 year బ్యాక్ నుండి నేను ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశాను. సో వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది స్టేజ్లో గోల్డ్ కొట్టాలంటే కంపల్సరీ మనకి మంచి మజిల్ మాస్ అనేది ఉండాలి. సో దానికోసం అని చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను బల్కింగ్ సీజన్. సో ఇప్పుడు ఎట్లా అంటే వెన్ యూ సే బల్కింగ్ అంటే ఇప్పుడు ఇంతకంటే మీరు ఇప్పుడు లైక్ బల్కింగ్ అంటే గట్టిగా తింటూ ఉంటారు ఎవ్రీడే మొత్తం. ఈ బల్కింగ్ చేస్తున్న టైంలో విల్ యూ బి డూయింగ్ ద వర్కౌట్స్ యాజ్ వెల్? ఎస్, ఆఫ్ కోర్స్ కంపల్సరీ. మీరు తినదానికి దానికి మరి సంబంధం లేకుండా? లేదు, అలా అని కాదు. చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే మనకి 2 phases ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు క్యాలరీ డెఫిసిట్లో ఎలా అయితే ఉంటామో, బల్కింగ్లో ఉన్నప్పుడు కూడా క్యాలరీ సర్ప్లస్ అనేది ఉంటుంది. సో మనం క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి. బల్కింగ్ అంటే ఈటింగ్ లైక్ ఎనీథింగ్ కాదు. మన బిఎంఆర్కి ఒక 2 to 500 క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం అన్నమాట పర్ డే. సో ఇలా మనం డైలీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట. లైక్ మళ్ళీ వెయిట్ పెరిగినప్పుడు మళ్ళీ బిఎంఆర్ చేంజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మనం ఎక్స్ట్రా 2 to 500 క్యాలరీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం ఆన్ రెగ్యులర్ బేసిస్. రైట్, ఇప్పుడు బల్కింగ్లో అంటే ఫుడ్ ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు పర్ డే? సో ఫుడ్ విషయానికి వస్తే ఎక్కువగా మేమైతే ప్రోటీన్ అనేది తీసుకుంటాము. సో లీన్ సోర్స్ ప్రోటీన్ లైక్ చికెన్, ఎగ్స్, వే ప్రోటీన్. చికెన్ ఎంత రోజుకి పర్ డే? అంటే నేను అదే చెప్తున్నాను, బిఎంఆర్ మన పర్ డే వచ్చేసి మనకి మ్యాక్రోస్ ఉంటాయి కదా, మ్యాక్రోస్ని బట్టి ప్రోటీన్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను 2.25 నుండి 3 grams per kg ఆఫ్ బాడీ వెయిట్ తీసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక 1 kg వరకు అయితే ఈజీగా చికెన్ అవుతుంది రోజు, ఎవ్రీడే. ఓకే, 200. నెక్స్ట్ ఎగ్స్ అవుతాయి. అంటే ఎగ్స్ అంటే హోల్ ఎగ్స్ కాదు, ఓన్లీ ఎగ్ వైట్స్ 10 to 15 తీసుకుంటాను. సరే, 15 6 9 ఒక 300. నెక్స్ట్ సో ఇలా బాడీ బిల్డింగ్లో మనం మనీ గురించి క్యాల్కులేట్ చేసుకుంటే బాడీ బిల్డర్ అవ్వలేడు ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఒకసారి ఇది ప్యాషన్ కమ్ ప్రొఫెషన్ కాబట్టి, సో ఎంతైనా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, అన్లిమిటెడ్. మనం చెప్పలేము దీన్ని. అదర్ స్టఫ్ కూడా చాలా ఉంటుంది, సో మనము పెట్టాల్సిందే ఇంకా. అంటే ఇప్పుడు ఈ చికెన్ ఇదంతా మరి బిర్యానీలోనే చికెన్ అవన్నీ కూడా తినేయచ్చా, లేకపోతే సెపరేట్లీ కుక్డ్ చికెనా? నో, అసలు బిర్యానీలో ఉండే చికెన్ మసాలాలు, ఆయిల్ ఇవన్నీ మనం తీసుకోకూడదు. ఏదన్నా సరే ఈదర్ బాయిల్ ఆర్ గ్రిల్, ఈ 2 మాత్రమే. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ జిమ్? ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో సపరేట్ కూర్చొని చేసుకోకుండా జిమ్ దాకా ఎందుకు పోవాలి? చాలామందికి జిమ్ అంటే లైక్ జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ అంటే లైక్ కొంతమంది బాడీ బిల్డర్స్ని చూసి వీళ్ళు జిమ్ అంటే ఓన్లీ బాడీ బిల్డర్స్ కోసమే అనుకుంటారు మన ఇండియాలో. బట్ మనం అదర్ కంట్రీస్ చూస్తే, మీరు అదర్ కంట్రీస్ అవసరం లేదు, ఇక్కడ ఇండియాలోనే ఇప్పుడు ఏ సెలబ్రిటీనైనా మీరు తీసుకోండి, వాళ్ళందరూ జిమ్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళు బాడీ బిల్డింగ్ చేయడానికి వెళ్తారా? కాదు. వాళ్ళు వెళ్ళేది ఎందుకు?
వాళ్ళ ఫిట్నెస్ని మెయింటైన్ చేయడానికి. సో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే జిమ్కి వెళ్ళంగానే ఏదో 1 to 2-3 months ఆర్ 1 year చేస్తే బల్క్ అయిపోతాము, మనకి చూడడానికి కొంచెం అంటే లైక్ వాళ్ళు డిఫరెంట్గా ట్రీట్ చేస్తారు బాడీ బిల్డర్స్ని. సో అలా కనపడతామేమో అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నేను కార్పొరేట్ ఎంప్లాయీ, నేను ఇలా కనబడితే బాగుంటుందో లేదో అని చెప్పేసి చాలామంది అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వెళ్ళడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అండ్ రెండోది వచ్చేసి మెంటల్ ఫిట్నెస్. ఈ రెండు జిమ్కి వెళ్ళడం వల్ల జరుగుతుంది. అండ్ వాళ్ళ మెటబాలిజం అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎవరికైతే ఈరోజు మీరు చూస్తున్నారు కదా, చాలామంది కొలెస్ట్రాల్తో బాధపడుతూ ఉన్నారు, బ్యాడ్ ఈటింగ్ అండ్ స్లీప్, అండ్ బికాస్ ఆఫ్ ఆఫీస్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఆల్. సో ది థింగ్ ఏంటంటే జిమ్కి వెళ్ళడం వల్ల ఫస్ట్ థింగ్ వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, సో దట్ వాళ్ళకి మెటబాలిజం అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే హై ఉంటాయో వీళ్ళు రెగ్యులర్గా యాక్టివిటీస్ చేయడం వల్ల, కార్డియో కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు జిమ్ అనేది ఓన్లీ బాడీ బిల్డర్స్ కానీ అయితే ఖచ్చితంగా కాదు. అండ్ మరి వాట్ అబౌట్ లైక్ ఫీమేల్స్? కొంతమంది ఇది పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జిమ్ చేస్తే ప్రాపర్గా వర్కౌట్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా వితౌట్ ఎనీ మెడిసిన్ అట్లా అంటే. ఇస్ దట్ ట్రూ? ఎస్, ఎగ్జాక్ట్లీ. దీని గురించి చాలామంది చెప్తా ఉన్నారు. ఇవాళ రేపు ఇంతకుముందు అంత ఇన్ఫ్లుయెన్సర్ లేరు, ఇప్పుడు డాక్టర్స్ కూడా దీని గురించి క్లియర్గా చెప్తున్నారు. నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో క్లయింట్స్, వాళ్ళు స్పెషల్లీ కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి మీకు ట్రీట్మెంట్ ఇక్కడ కంటే బెస్ట్ మీరు యాక్టివిటీస్ అనేది చేంజ్ చేసుకోండి, మీరు జిమ్కి వెళ్ళడం ప్లస్ హెల్తీ ఫుడ్ తీసుకోవడము అండ్ ప్రాపర్ స్లీప్ తీసుకోవడము, వీటి వల్లనే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మంచిగా అవుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ విమెన్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జిమ్స్ రావడంలో. అండ్ నిజంగా 100% నేను నా క్లయింట్స్ చాలామంది చూశాను, వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పీసీఓఎస్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ థైరాయిడ్, కొంతమంది డయాబెటిక్ ప్రాబ్లంతో కూడా వచ్చిన వాళ్ళు లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ ఆల్ ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. 100% అవుతాయి. ఎందుకంటే ఇది థింగ్ ఏంటంటే ఇది పీసీఓడి, పీసీఓఎస్ అండ్ థైరాయిడ్ ఇలాంటి అన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి అనమాట. వాళ్ళు బింజ్ ఈటింగ్ ప్లస్ ప్రాపర్గా రెస్ట్ ఇవ్వకపోవడం, ఎక్కువగా స్ట్రెస్ వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవన్నీ కూడా పుట్టుకతో వచ్చినాయి కాదు, ఇవన్నీ మధ్యలో వీళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నాం అనుకోండి, మధ్యలో వచ్చినాయి పోతాయి. ఇప్పుడు బాడీ బిల్డింగ్, ఈ మసిల్ వీటన్నిటి గురించి ఏమన్నా బిగ్గెస్ట్ మిత్ ఏమన్నా ఉంటే దాన్ని బ్రేక్ చేయాలని ఉందా మీకు? ఐ మీన్ లైక్ ఈస్ దేర్ ఎనీథింగ్ యూ వాంట్? ఎస్, చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పాను కదా, జిమ్కి వెళ్తే వీళ్ళు బాడీ బిల్డర్ అవుతారని అనుకుంటారు. అంటే లైక్ బాడీ అనేది ఇట్లా బాడీ బిల్డర్ షేప్ లెక్క అవుతుందని అనుకుంటారు, బట్ అలాంటిది ఏం లేదండి. ఎవరైనా వెళ్ళొచ్చు, అంటే జనరల్ ఫిట్నెస్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు. దీనికి ఒక ఏజ్ అనేది ఏముండదు, మెచ్యూరిటీ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్, మనం జిమ్కి వెళ్తున్నాము, మనం ఎక్కడ అంటే లైక్ మనం వర్కౌట్ చేసేటప్పుడు ట్రైనర్ ఏం చెప్తాడో ఆ ట్రైనర్ చెప్పింది విని వీళ్ళు చేస్తే ఎవరైనా సరే జిమ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు వెయిట్స్ అనేవి ఎస్పెషల్లీ ఉమెన్ ఎత్తితే ఏమంటే వాళ్ళకి అక్కడ ప్రెషర్ పడుతుంది, లైక్ ప్రైవేట్ పార్ట్స్ మీద కానీ అబ్డామిన్ మీద కానీ, దట్ మైట్ రిజల్ట్ ఇన్ ప్రాబ్లమ్స్ ఫర్ ద ప్రెగ్నెన్సీ. ఈజ్ ఇట్ ట్రూ? నో, యాక్చువల్లీ ఇది ఫాల్స్ అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఓకే, మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు విమెన్ బాడీ బిల్డర్స్ కూడా ఉన్నారు ఇండియాలో, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మంచి వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. మీరు అది పక్క పెడితే పవర్ లిఫ్టర్స్ ఉంటారు, చాలా మంది విమెన్ పవర్ లిఫ్టర్స్ ఉన్నారు ఇండియాలో. ది ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాడ్ పోస్చర్, ఓకే, అండ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల మేబీ ఉండొచ్చు ఇంజురీస్. బట్ ద థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ట్రైనర్ గైడెన్స్లో మీరు వర్కౌట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి అవ్వవు. అండ్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. నా జిమ్లో ఆల్మోస్ట్ 40% ఫీమేల్సే ఉంటారు, మంచి ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ అంత వెయిట్ ఇట్లా ఎత్తుతుంటే బ్యాక్ బోన్ యాక్చువల్లీ నా ఫ్రెండ్కి కొంచెం అదే చెప్తున్నాను కదా, నేను అదే చెప్తున్నాను, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే పోస్చర్ అనేది వాళ్ళకి తెలియదు ఎలా లిఫ్ట్ చేయాలి అని చెప్పేసి. అది కొన్ని ఉంటాయి అనమాట, కాంపౌండ్ మూవ్మెంట్స్ అనమాట. దీనిలో మనకి మల్టిపుల్ మజిల్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతాయి. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే డెడ్ లిఫ్ట్స్ కానీ స్క్వాట్స్ కానీ చేసేటప్పుడు వీళ్ళు ఒక ట్రైనర్ గైడెన్స్లో చేస్తే చాలా మంచిది, అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది అవ్వవు. ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్కడు ఎవరైతే ట్రైనింగ్ ఎంత చేస్తున్నాడో ప్రోటీన్ 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 అంటారు. నాకు చికెన్ కావాలి, లేకపోతే అవి ఇట్లా సప్లిమెంట్స్, ఆ ప్రోటీన్ పౌడర్ అంతా ఉంటుంది. దోస్ ప్రోటీన్ పౌడర్ షేక్స్ అండ్ ఎవ్రీథింగ్, విల్ దే యాక్చువల్లీ హెల్ప్? ఆర్ దే హెల్దీ? నేను ఇంతకుముందు చెప్పినట్లు 80% అనేది డైట్ మీద ఉంటుందండి, న్యాచురల్ డైట్ మీద.
మీరు ఏవైతే సప్లిమెంట్స్ అవన్నీ తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్. సప్లిమెంట్ పేరులోనే ఉంది సప్లిమెంట్ అని చెప్పేసి. సప్లిమెంట్ అనేది మీరు ప్రాపర్గా ఫుడ్ నుండి న్యూట్రిషన్ రావట్లేదు, సో యు ఆర్ యాడింగ్ దాన్ని సప్లిమెంట్. సో మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్ ఆఫీస్కి వెళ్తాడు, సో మార్నింగ్ ఆయన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, లంచ్ క్యారీ చేస్తాడు, అండ్ ఈవినింగ్ ఏ టైం వస్తుందో తెలియదు. సో ఆ టైంలో ఆయనకి ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి అని అంటే ఆయన మళ్ళీ ఈవినింగ్ వరకు క్యారీ చేయలేడు మీల్. సో అలాంటి వాళ్ళకి ఈ సప్లిమెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ అలానే మీకు సప్లిమెంట్ వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ ప్రాపర్గా యూజ్ చేస్తే బెనిఫిట్స్ లేవని లేదు, ప్రాపర్గా చేస్తే ఖచ్చితంగా మీకు 101% మీకు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవి ఎలాంటి బెనిఫిట్స్ అంటే లైక్ మీకు మజిల్, మీరు నార్మల్గా మీరు ఫుడ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams చికెన్ తీసుకుంటారు, ఒకరు మెటబాలిజం మంచిగా ఉంటుంది, ఆ మెటబాలిజం మంచిగా ఉన్న వాళ్ళకి 80% అబ్జర్వ్ అవుతాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. బట్ దీనిలో మీరు ప్రోటీన్ అనేది క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటే మీకు 90% మీకు బాడీ అనేది ఈజీ అబ్జర్వేషన్ చేసుకుంటుంది, ఈజీ టు డిజాల్వ్ కదా, అది బాడీ ఈజీ అబ్జర్వ్ చేసుకోవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే నాకు తెలిసిన అన్న ఆయన ఏమంటాం జిమ్ బిజినెస్లోకి ఇట్లా దిగుదామని చూసినాడు మొత్తం. అయితే ఒక రిజిస్టర్ లైక్ ఒక సప్లిమెంట్ బిజినెస్ ఇట్లా చేద్దామని చూసినాడు, చేస్తున్నాడు లిటరల్లీ. ఎక్కడ తెస్తున్నాడు? చైనాకి తెస్తున్నాడు, ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు మొత్తం. నన్ను డిజైన్ కోసం అప్రోచ్ అయ్యాడు, సూర్య నాకు ఒక మంచి డిజైన్ కావాలి అని మన ఏజెన్సీని అప్రోచ్ అయ్యాడు. ఓకే అన్న, ఇది మనం ఏమన్నా సైంటిఫిక్గా ఏమన్నా మనం చేస్తున్నాం అన్న, మంచి పని చేస్తున్నాం అంత, రీసెర్చా బొక్క, నేను చైనా నుంచి తెప్పించుకుంటున్నా, ఇక్కడ మన లేబుల్ వేసేసి అమ్మేస్తున్నా అన్నాడు. అంటే అన్న మరి ఎట్లా, అది ఇది ఏమైనా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ అంటే ఏముండదు, కొన్ని సర్టిఫికేట్లు ఉంటే కొన్ని వేస్తే అయిపోతుంది. అంత ఈజీగా ఇలా అవ్వదు, ఎందుకంటే గవర్నమెంట్ అనేది 100% ప్రతిదానికి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు ఇప్పుడు ఫేక్ ప్రోటీన్స్ ఉన్నాయి, నేను లేవని అంటే మార్కెట్లో మనకి ఒరిజినల్కి అండ్ ఈ ఫేక్ ప్రోటీన్కి మనం ఒకవేళ కనుక్కోవాలన్నా కానీ సరే చాలా కష్టం. ఎందుకంటే ఈ రోజున్న ప్రజెంట్ డిజిటల్ టెక్నాలజీలో మీరు చూసినట్లయితే రెండు కూడా సేమ్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నట్టు ప్యాకేజింగ్ మాత్రం అన్ని గురించి అయితే మీరు ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయకుండా డైరెక్ట్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, అంటే లైక్ అథెంటికేటెడ్ డీలర్స్ ఉంటారు, హైదరాబాద్లో ఉన్నారు, ఆల్మోస్ట్ మనకి ఢిల్లీ నుండి కూడా చాలామంది డీలర్స్ ఉన్నారన్నమాట. అథెంటికేటెడ్ డీలర్ ఎలా తెలుస్తుంది అని అంటే మీరు ఆన్లైన్లో చూడండి, ఆన్లైన్లో మీకు పలానా ప్రోడక్ట్ మేము వీళ్ళు మాతో, ఈ డీలర్ మాతో టైఅప్ ఉన్నారు, సో మేము వీళ్ళకి సేల్ చేస్తున్నాము, సో వీళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేయవచ్చు వాళ్ళ దగ్గర. రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం అయినా సరే మీరు డైరెక్ట్ వెళ్ళేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర అడగొచ్చు, బై నేను తీసుకున్నాను నీ దగ్గర సప్లిమెంటు, అదేమో ఇలా వచ్చింది. అంతేగాని ఆన్లైన్లో పెడితే, ఆన్లైన్లో చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు. నాకు మొన్న రీసెంట్గా నా క్లయింట్ ఉన్నాడు, ఆయన ప్రీ వర్కౌట్ ఒకటి ఆర్డర్ పెట్టాడు అమెజాన్లో. ఆయనకు వచ్చింది ఏంది, వే కాన్సన్ట్రేట్ వచ్చింది. యూనో వే కాన్సన్ట్రేట్ మామూలుగా ఒక 1000 రూపీస్ పడేస్తే నీకు 1 kg 2 kg ఈజీగా వచ్చేస్తుంది. ఏదో అంటే లైక్ నాకు వాడు ఫేక్ కాబట్టి ఇంకా నాకు తెలిసి 500 కూడా పడకుండొచ్చు. వాడు మా క్లయింట్ వచ్చేసి 2300 పెట్టేసి కొనుక్కున్నాడు, 2300 రూపీస్ పెట్టి కొనుక్కున్నాడు. లాస్ట్కి ఏమైంది, నా దగ్గర తీసుకొచ్చేసి ఇది నాకు తేడా కొడుతున్నాను అంటే నేను చూశాను, తీసి ఓపెన్ చేసి చూస్తే అది వే కాన్సన్ట్రేట్ కూడా కాదు అసలు. నాకు తెలిసి ఏదో సంథింగ్, ఏదో మాల్టోజో డెక్స్ట్రాజో ఏదో సంథింగ్ మిక్స్ చేసి వాడు సేల్ చేసాడు. సో అందు గురించి అని చెప్పేసి అథెంటికేటెడ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కూడా మీకు మంచి లైక్ ప్రైజెస్ ఇవాళ రేపు ఆన్లైన్లో చూసి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. బట్ థింగ్ ఏదంటే కొంచెం ఆన్లైన్లో కంపారిజన్ చేస్తే ఆన్లైన్లో సేల్స్ అని పెడతారు, అలాంటివి మాత్రం ఎప్పుడు కూడా సేల్స్ మాత్రం తీసుకోకండి. సో ఆన్లైన్లో అథెంటికేటెడ్ డీలర్స్ ఎవరు ఉన్నా చూడాలి, కానీ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ మాత్రం కొనొద్దు. ఆన్లైన్లో అథెంటికేటెడ్ నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ సెర్చ్ చేసుకుంటూ నీకు ఒకవేళ టైం ఉంది, నేను సెర్చ్ చేసుకొని జెన్యూన్ డీలర్ని పట్టుకొని నేను కొనుక్కుంటా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ప్లీజ్ గో విత్. అదర్వైజ్ మీరు ఇంటి దగ్గర ఎక్కడో చుట్టుపక్కల ఒకటి అయితే షాప్ ఉంటుంది, వీడైతే షాప్ అయితే తీసేది వెళ్ళాడు కదా ఎక్కడికి, సో వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో, మా అంటే ఒక 200-300 ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడు జిమ్ చేసే ప్రతి ఒక్కడు 1-2-3 days చేయగానే వాడికి లిటరల్లీ మజిల్స్ మొత్తం గుంజుతుంటాయి, ఆ సోర్నెస్ అంతా వచ్చేసి వాడు ఇంకా నా వల్ల కాదన్నా అనుకుంటూ వదిలేస్తాడు. సో అప్పుడే కదా స్టార్ట్ అయ్యేది. అందుకో అన్న బ్రో ఒకటి చెప్తున్నాను, ది థింగ్ ఏంటంటే మనము ఒక డైమండ్ ఉంటుంది, దాన్ని అంటే పాలిష్ చేస్తారు. పాలిష్ చేసినప్పుడు డైమండ్కి అంటే చెప్పుకోలేదు కానీ బట్ దానికి కూడా ఒక పెయిన్ అనేది ఉంటుంది. ఆ తర్వాతనే ఏమవుతుంది, డైమండ్ అవుతుంది, అవునా కదా? సో నువ్వు 1-2 days, ఒక 1 week, ఒక 1 month నువ్వు పెయిన్ని టాలరేట్ చేయకుంటే బ్రో నువ్వు ఎలా స్ట్రాంగ్ అవుతావు? ఫస్ట్ థింగ్
నువ్వు స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నావు, నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే నువ్వు ఇప్పుడు నువ్వు నీ వీక్ అనేది బయటపడతా ఉంటుంది. నువ్వు దాన్ని చూసుకొని దాన్ని నువ్వు ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలా. అండ్ నువ్వు ఇనిషియల్ డేస్లోనే నేను నాతో అవ్వదు, నాకు పెయిన్ సోర్నెస్ ఉంది, నేను చేయలేకపోతున్నా ఇలా అంటే నువ్వు ఎప్పటికి కూడా నువ్వు అనుకున్నట్టు ఫిట్గా ఉండలేవు. అంటే ఫిట్గా ఇన్ ద సెన్స్ నువ్వు అంటే లైక్ ఇంకా జిమ్కి వెళ్ళి కూడా వేస్తున్నాను అడిగితే. సో ఫస్ట్ నువ్వు జిమ్కి వెళ్ళాలంటే పెయిన్ తట్టుకోవాలి కంపల్సరీ. మజిల్ బిల్డింగ్లో హైడ్రేషన్ అనేది అసలు ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది? అసలు ఎంత వాటర్ తాగాలి? గుడ్ క్వశ్చన్. యాక్చువల్ చెప్పాలంటే హైడ్రేషన్ అనేది ఒక్క మజిల్కే కాదు, మన స్కిన్కి కూడా కావాలా, ప్లస్ మన ప్రతి బాడీకి కూడా. మన బాడీ ఫిల్డ్ విత్ 70% ఆఫ్ వాటర్. సో హైడ్రేషన్ అనేది సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్కి కూడా కావాల్సి ఉంటుంది మనకి. సో ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది వాటర్ కూడా తాగరు. ఇప్పుడున్న ప్రజెంట్ నేను చూస్తున్నాను కదా, ఎక్కువ మంది నేను చూసినట్లు వాళ్ళకైతే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ వస్తే వాళ్ళు యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై ఉన్నాయని చెప్పి వస్తారు. కొంతమంది వచ్చేసి నాకు గౌట్ అయింది ఇక్కడ, సో ఇలాంటి వాళ్ళు నడవలేకపోతూ ఉంటారు. అండ్ జాయింట్స్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. రీజన్ ఏంటంటే ఇంకోటి కిడ్నీ స్టోన్స్. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం. ఒక మనిషి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 లీటర్స్ అన్న వాటర్ తీసుకోకుంటే సో ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి? మన బాడీ మొత్తం 70% అనేది వాటర్తోనే ఫిల్ అయిపోయినప్పుడు మనం ఖచ్చితంగా టైం ప్రకారం కొంచెం వాటర్ ఇస్తూ ఉంటే వీటన్ని ప్రాబ్లమ్స్కి మనం చెక్ పెట్టవచ్చు. ఇంత ఈజీ పాయింట్ని వాళ్ళు అర్థం చేసుకోరు. ఒకవేళ మేము చెప్పినా సరే 1 to 2 days ఏదో జస్ట్ మొక్కుబడి కింద ఫాలో అవుతారు. దాని తర్వాత మళ్ళీ సార్ నేను వర్క్లో బిజీ ఉండే సార్, కొంచెం తీసుకోలేకపోయాను, మళ్ళీ సేమ్ రిపీట్ అయింది సార్. అండ్ రెండోది వచ్చేసి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే హై ఇంటేక్ ఆఫ్ సోడియం. ఓకే. ఇది తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రాపర్గా వాటర్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది టెంపర్ సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో ఎన్టీఆర్ 6 pack తో కనిపిస్తాడు అనమాట బీచ్లో. అయితే దానికి పూరి జగన్నాథ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఒక 24 to 48 hours తారక్ని వాటర్ తాగనీయలేదు ఆ షార్ట్ కోసం. అదే ఉండే. ఎస్, అది బాడీ బిల్డింగ్లో కూడా ఉంటుంది. అది మేము కాంపిటీషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లాస్ట్ 3 days ఏవైతే ఉంటాయో 1 week నుండి పీక్ వీక్ అంటాం అనమాట. ఈ పీక్ వీక్లో మేము ఆల్మోస్ట్ వాటర్ కానీ సోడియం కానీ టోటల్ కాదు ఒక్కో డేకి కట్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఆ డే రోజు ఏదైతే ప్రెప్ అంటే లైక్ షో డే ఉన్న రోజు మాత్రం వాటర్ ఏం తీసుకోము. అంటే షో అయిపోయేంత వరకు కూడా మేము ఎటువంటి వాటర్ డ్రై లుక్ అనేది కావాలి బాడీకి. అప్పుడైతే మన వేమ్స్ అనేది పాప్ అవుట్ అవుతుంది. అండ్ మన ఏది మజిల్స్ అనేది కూడా ఎన్హాన్స్ బాడీని ఎండబెట్టుకుంటే వెయిన్స్ అన్ని బయటికి వస్తాయి అన్నమాట. ఓకే, అది ఓకే. అండ్ ఈజ్ దట్ హెల్దీ? అంటే లైక్ డిహైడ్రేట్ అయిపోతాం కదా, బాడీ డిహైడ్రేట్ అవుతుంది. సో దాని గురించి అని చెప్పేసి లైట్గా మేము అంటే లైక్ సిప్ చేస్తూ ఉంటాం అంతే. ఓకే, సిప్ చేస్తూ ఉంటాము. బట్ వాటర్ అనేది కంప్లీట్గా ఒక 3 days నుండి తగ్గించుకుంటూ వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డే 1 liter తీసుకుంటే సెకండ్ డే 500 ml, షో డే రోజు వచ్చేసి కంప్లీట్గా షో అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా 0 ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాలు తాగాలి పిల్లలు, పాలు తాగాలి అంటే దాంట్లోనే చాలా అది హెల్త్ ఉంటుంది అంతా అని. మరి పెద్దోళ్ళకి ఎందుకు లైక్ పెద్దోళ్ళు ఎందుకు పాలు తాగరు? అంటే సజెస్ట్ చేయరు ఎవరు కూడా మిల్క్లో అంతగానం అది ఉంటే? అలా ఏం లేదు. ఇప్పుడు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ నైట్ పనుకునేటప్పుడు. అంటే నేను వేరే ఒక ఇంటర్వ్యూలో ఒక డాక్టర్ చెప్పింది అనమాట, ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 18 or 20 మనం డైరెక్ట్ మిల్క్ తీసుకుంటే మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు, దానివల్ల గ్యాస్ అండ్ ఆల్ ఇట్లా వచ్చేస్తుంది, అందుకే కర్డ్స్ రూపంలో తీసుకుంటాం అట్లా అని చెప్పేసి. సో కర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్ ఓన్లీ. నేను డైరెక్ట్ మిల్క్ అంటున్నా. అంటే కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రైటిస్ లైక్ ఏమన్నా వాళ్ళు తినే ఫుడ్ అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి డైజెషన్ అనేది ఆల్మోస్ట్ పూర్గానే ఉంటుంది. సో వాళ్ళు ఏది తీసుకున్నా సరే డైజెషన్ అవ్వడం అయితే ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో అందరినీ మనం కలిపి మనము ఇటు ఈ ఏజ్ వాళ్ళు తీసుకోవద్దని చెప్పేసి ఎక్కడ లేదు. ఇప్పుడు మరి ఫుడ్ విషయంలో డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అలర్జీస్ ఉంటాయి, ఇంటాలరెన్స్ ఉంటుంది. ఎస్, చాలామందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కువగా ఇదే మిల్క్ తీసుకోరు. వాళ్ళు తీసుకున్నా సరే ఒకవేళ వాళ్ళకి ప్రాపర్గా డైజెషన్ అనేది అవ్వదు, వాళ్ళు దానివల్ల వామిటింగ్ అవుతుంది, లైక్ వాళ్ళు వీక్ అవుతారు అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే కొంతమందిలో ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటారు అనమాట. ఈ థైరాయిడ్ PCOD ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవద్దని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. బట్ కొన్ని సైన్స్ స్టడీస్ అయితే వాటిని మనము బాయిల్ చేసుకుని తినొచ్చు అని కూడా చెప్పారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి తప్ప మోస్ట్లీ నా క్లయింట్ ఒక మేడం ఉన్నారు, ఆమె పాప మాకి ఇది ఒక ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లం.
ఆమె బయటికి వెళ్ళినా సరే ఎక్కడ వెళ్ళినా సరే ఆమె లైక్ ఏదైనా తీసుకున్నా సరే 10 సార్లు ఆలోచించి తీసుకుంటుంది. ఎందుకంటే ఆమె బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. ఓకే, డైజెషన్ అవ్వదు ఆమెకి ఇమీడియట్లీ వామిటింగ్ అవ్వడము, లేకుంటే ఆమె మొత్తం కంప్లీట్గా లైక్ సిక్ అయిపోతుంది. ఆమె పడని ఫుడ్ ఏమైనా ఉంటే తీసుకుంటే అది చాలా రేర్. అంటే లైక్ వాళ్ళ జెనెటిక్స్ అంతే, ఇంకా మనం ఏం చేయలేము దాన్ని. వాళ్ళకి ఏవైతే ఫుడ్ పడుతుందో వాళ్ళు అవి తీసుకోవడం బెటర్, నా సజెషన్ అయితే. అంటే ఇప్పుడు బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేస్తే ప్రాపర్ చేస్తే అందరికీ సో ప్రాబ్లమ్స్ వచ్చేయమని ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు అందరు, ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది. సో అట్లా ఏమంటాం లైక్ బాడీ బిల్డర్స్ కానీ జిమ్ ఫ్రీక్స్కి వీళ్ళందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వీళ్ళు దేనికి రెడీ ఉండాలి? మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ చేసి అయితే మీరు దేనికి భయపడాలని అవసరం లేదు. మీరు ఏ ఏజ్ వచ్చినా సరే రెగ్యులర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి వాళ్ళ హార్ట్ హెల్త్ బాగానే ఉంటుంది, వాళ్ళ లంగ్స్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ బాగానే ఉంటుంది, అండ్ వాళ్ళ సర్క్యులేషనరీ సిస్టమ్ బాగానే ఉంటుంది, అండ్ వాళ్ళ బోన్ మినరల్ డెన్సిటీ బాగానే ఉంటుంది, వాళ్ళకి బ్లడ్ సెన్సిటివిటీ బాగుంటుంది వాళ్ళకి. సో ఈ లో కొలెస్ట్రాల్ లెవెల్స్, లైక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి వాళ్ళకి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ థింగ్ ఏంటంటే మన జిమ్ కంటే చెప్పాలంటే జిమ్ అనేది ఒకటే కాదు. జిమ్ అనేది మనం అక్కడికి వెళ్ళేసి మనం వర్కౌట్ చేస్తాం, మన బాడీని మనం ట్రైన్ చేస్తాం. అక్కడ రిమైనింగ్ 23 hours మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను జిమ్ చేస్తున్నా కదా ఏదైనా తింటానంటే కాదు, నీ బాడీ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. నువ్వు ఎన్ని రోజులు అనేది ఇప్పుడు నువ్వు జిమ్ చేసి నేను మందు అవుతా అంటే లైక్ 100% ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ టు యువర్ హెల్త్. అది అంటే లైక్ లాట్ ఆఫ్ యాక్టర్స్ కానీ లైక్ మోడల్స్ జస్ట్ జనరల్ సోషల్ మీడియాలో చూస్తాం, దే గో టు ఆల్ టైప్స్ ఆఫ్ జిమ్స్ అండ్ వర్కౌట్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దే స్టిల్ స్మోక్, దే స్టిల్ హ్యావ్ డ్రింక్స్, హ్యావ్ ఎ సోషల్ లైఫ్. ఎస్ కరెక్ట్, మీరు చెప్పింది. ఇప్పుడు వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే గుడ్ హ్యాబిట్స్ కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి. మనం వాటి గురించి ఎప్పుడు మాట్లాడుకోము. ఎప్పుడు ఎంతసేపు మా హీరో సీరియడ్ అయ్యిండు, లేదంటే మా హీరో మందుబాటలు ఎత్తిండు అని చెప్పి మాట్లాడుకుంటుంది తప్ప వాళ్ళు ఎవ్రీడే జిమ్కి వెళ్తారు. ఇప్పుడు ధోనిని చూసి చాలామంది 6 కొట్టంగానే అరిచేస్తూ ఉంటారు. ఆయన జిమ్కి వెళ్తాడు, ఎవ్రీడే వెళ్తాడు ఆయన. విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఆయనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసే మంచి పనులు ఎందుకు చేయరు? ఇప్పుడు వీళ్ళు IPL పెట్టిన అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్ నైట్ మొత్తం మేలుకుంటారు. ఆ టైంలో మొత్తం బింజ్ ఈటింగ్, మొత్తం ఏది పడితే అది తినడము, తాగడము, స్మోక్ చేయడం, ఇవే ఉంటాయి ఎక్కువ. ఆయన ఫిట్నెస్ లెవెల్తో వీళ్ళ ఫ్యాన్స్ ఫిట్నెస్ లెవెల్ కంపారిజన్ చేస్తే ఎక్కడ ఉంటారు వీళ్ళు? సో వాళ్ళు ఎంత చేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు 600 పెట్టి 800 పెట్టి 1000 రూపాయలు పెట్టి వాటర్ తాగుతూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? అట్లీస్ట్ మనం టైంకి వాటర్ తాగుతలేము. సో పాయింట్ అర్థమైంది అనుకుంటా నేను. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, మేము కూడా చాలామందికి ఫ్యాన్స్ ఉన్నాము, మాకు కూడా ఇండియన్ క్రికెట్ అంటే చాలా అభిమానము. బట్ థింగ్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఇండియన్ క్రికెట్ టీం అనే కాదు, ఏ సెలబ్రిటీస్ అయినా సరే ఎంతో కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్తారు, అంత ఈజీ కాదు. సో వాళ్ళని చూసి మనం సిగరెట్ తాగడం కాదు, వాళ్ళ లెక్క జిమ్కి వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. రెగ్యులర్గా వాళ్ళు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా ఇన్స్పైర్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఫుడ్ డైట్ సంబంధించి కొంతమంది వెయిట్ లూజ్ అవ్వాలని చెప్పేసి మార్చుకుంటుంటారు కడుపు లిటరల్. ఇంకొంతమంది ఏమో అసలు ఆ నోటికి అడ్డు అదుపు ఉండదు, ఏది పడుతుంది పోతూనే ఉంటుంది నా లెక్క. సో ప్రాపర్ బ్యాలెన్స్ ఫైండ్ చేయడం ఎట్లా, ఏది ఎంత తినాలనేది. ఇది థింగ్ ఏంటంటే అగైన్ మళ్ళీ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే అగైన్ ఇట్ కమ్స్ టు లైక్ ఒక చెప్పాలంటే BMR అంటారు. BMR బేసల్ మెటబాలిక్ రేట్. సో ప్రతి దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. సో ఆ క్యాల్కులేషన్ ప్రకారం మనం దీన్ని తింటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీ BMRకి లెట్స్ ఒక పర్ డే వచ్చేసి 2100 to 2500 క్యాలరీస్ అనుకోండి. సో మనం వాటి డే మొత్తంలో డివైడ్ చేసుకోవాలి. అలా తినడం చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి మొత్తం కడుపు కాల్చుకునే అవసరమే లేదు, ఎక్కడ కూడా లేదు. మీరు హ్యాపీగా మంచి ఫుడ్ తీసుకుంటూ కూడా మీరు అంటే కడుపు నిండా తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, హ్యాపీగా అవ్వచ్చు. అండ్ నాకు క్లయింట్స్ అలానే అయ్యారు చాలామంది. ఇప్పుడు చాలామందికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మెటాబాలిజం అనేది సరిగ్గా ఉండాలంటే ఎవ్రీ 2 to 3 hours ఏదో తింటూనే ఉండాలి, అది కరెక్ట్. ఎందుకంటే నాకు ఒక న్యూట్రిషనిస్ట్ నేను హైర్ చేసుకున్నా, ఆమె జనరల్ 3 పూటలు తిండిస్తుంది. అమ్మో ఎట్లా అనుకున్నా, ఆమె పొద్దుగాల స్టార్టింగ్ విత్ డిటాక్స్, బ్రేక్ఫాస్ట్, ఫస్ట్ స్నాక్ 1, లంచ్, స్నాక్ 2, డిన్నర్. దెర్ వాజ్ లైక్
5 టైప్ ఆఫ్ మీల్ థింగ్ ఫర్ మీ. సో లైక్ గ్యాప్ లేకుండా అంటే ఇది మరి నాకున్న మిస్కన్సెప్షన్ ఏంటంటే అరే కొంచెం గ్యాప్ ఇవ్వాలి పొట్టకి, అది ఏమంటే అబ్జర్వ్ చేసుకోవాలి, ఏమంటే వేయొద్దు అంటారు. నాకు ఇది ఈ లాజిక్ ఏనాడు అర్థం కాలేదు. ఇది థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది కరెక్టే. మీరు ఫుడ్ తీసుకుంటున్నారు, ఇప్పుడు మీరు జనరల్గా మీరు ఒకవేళ న్యూట్రిషన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఒక లైట్ డైట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు, అంటే మీ బాడీకి సూట్ అయ్యేది అంటే ఈజీగా డైజెషన్ అయ్యేది. సో మీరు అది తినడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మీరు ఈజీగా మీరు 5 మీల్స్ ఈజీగా తీసుకోవచ్చు. బట్ మీరు ఎప్పుడైతే బింజ్ ఈటింగ్, నేను చెప్తున్నాను కదా, మీరు పోయి ఏదైనా హోటల్లో బర్గర్లు, బిర్యానీస్, బర్గర్లు, పిజ్జాలు ఇలాంటివి తింటే మాత్రం 101% మీకు ప్రాబ్లం అవుతుంది. ప్రీ వర్కౌట్ మీల్, సో ప్రతి ఒక్కరు చాలామంది పీనట్ బటర్ అట్లా అనుకుంటూ తింటూ వెళ్తారు. బట్ దట్ పీనట్ బటర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ ఫ్యాటీ కాంటెంట్. అది కూడా స్టోర్ చేసి ఉన్న మోస్ట్లీ ఐ హోప్ నాట్ అడల్టరేటెడ్ ప్రోడక్ట్ అది కూడా, రైట్? అంటే ఎక్కువ స్టోర్ చేసి ఉన్నది కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా చెక్ చేసుకోవాలి. ఈజ్ దట్ ఏ రైట్ వన్? ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రీ వర్కౌట్ మీల్లో చాలామంది తీసుకుంటున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ యూ. తీసుకోవడం వల్ల ఏమవుతారంటే మన ఫ్యాట్స్, మనం ఎక్సర్సైజ్ చేసే బిఫోర్ ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటే ప్రీ వర్కౌట్ మీల్ అనేది అవసరమా కాదా? డెఫినెట్లీ అవసరం అండి, కానీ సిచ్యువేషన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి ఓన్లీ మీరు కార్డియో చేస్తారంటే నేను అదే చెప్తాను, ఎటువంటి ప్రీ వర్కౌట్ మీల్ ఏం అవసరం లేదు. ఓకే, ఒకవేళ మీరు వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నారు, మీరు హెవీ లిఫ్ట్స్కి వెళ్తున్నారు, సో యూ నీడ్ ఎనర్జీ, సో సస్టైనబుల్ ఎనర్జీ కావాలి. సో అట్లీస్ట్ మీరు ప్రయర్ 1 to 2 hours బిఫోర్ మంచి ప్రోటీన్ అండ్ మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉన్నది, ప్లస్ అలానే మంచి కార్బ్ సోర్స్ ఉన్న ఫుడ్ మీరు తీసుకుంటే మాత్రం ఒక 1 to 2 hours మంచి డైజెషన్ అవుతుంది. దాని తర్వాత మీకు సస్టైనబుల్ ఎనర్జీ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో మీరు హెవీ కాంపౌండ్ లిఫ్ట్స్ అనేది చేయొచ్చు, అండ్ దీనివల్ల మీకు వెయిట్ గెయిన్ అవ్వరు, మంచి మజిల్ మస్ అనేది గెయిన్ అవుతుంది మీకు. సో వాట్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ డూ యూ సజెస్ట్ మీ క్లయింట్స్కి కానీ ఇన్ జనరల్ పీపుల్కైనా సరే? ఏ టైప్ ఆఫ్ ఐ మీన్ లైక్ లెట్స్ సే వెయిట్ లాస్ నోళ్ళు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, వెయిట్ గెయిన్ లేకపోతే మజిల్, ఒక్కొక్కరికి ఒక్కొక్క సప్లిమెంట్స్ కెన్ యూ ప్లీజ్? 100% మీరు ఒకవేళ అంటే మీకు పర్టికులర్గా అయితే ఇది జనరల్ పర్సన్స్ గురించి చెప్తున్నాను నేను. జనరల్ పర్సన్స్ ఒకవేళ వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకోలేకపోతే వే ప్రోటీన్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, దానిలో ఐసోలేట్. ఓకే, ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలి, ఓన్లీ మాస్ పెరగాలి అంటే మాత్రం కాన్సన్ట్రేట్. ఓకే, ఎనీ బల్కింగ్ ప్రోడక్ట్. ఓకే, సో ఐసోలేట్ అనేది తగ్గడానికి, ఐసోలేట్ అనేది తగ్గడానికి కాదు, మజిల్ లీన్ మజిల్ అనేది గ్రో అవుతుంది. ఓకే, ఫ్యాట్ లేకుండా అట్లా అంటారా? వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై లీన్ మజిల్? లీన్ మజిల్ ఇన్ ద సెన్స్ ఇఫ్ యూ సీ మై బాడీ, లీన్ మజిల్ అంటారు అన్నమాట. లైక్ ఫ్యాట్ అనేది పెరగదు, ఓన్లీ మజిల్ మాత్రమే పెరుగుతుంది. ఓకే, ఇది కాన్సన్ట్రేట్లో వచ్చేసి మీకు డెక్స్ట్రోస్, మాల్టోడెక్స్ట్రిన్ ఇలాంటివి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట, దానిలో మిక్స్ చేస్తారు. దానివల్ల ఏమవుతారంటే బల్క్ అవుతారు, బట్ లీన్ బల్క్ అవ్వరు. కొవ్వు కూడా వస్తుంది, కొవ్వు కూడా పెరుగుతుంది దాంతోపాటు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఆయిల్. ఓకే, ఎస్పెషల్లీ మన దగ్గర హార్ట్ హెల్త్ కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, అండ్ మన జాయింట్ హెల్త్ కానీ మనకి ఫిష్ ఆయిల్ అనేది ఫిష్ ఆయిల్ అనేది కిరాణా షాప్లలో దొరుకుద్ది. అది కూడా ఎట్లా, ఈజ్ దట్ ద రియల్ ఫిష్ ఆయిల్? కిరాణా షాప్లో దొరికేది అయితే ఇంతవరకు నేను చూడలేదు. అంటే లైక్ అంటే లిటరల్లో ఉంటుంది. లిటరల్ నేను చెప్తున్నాను, మా ఊర్లో ఏమంటాం ఒక జిమ్కి వెళ్ళాను, అది ఇక్కడ ముందర బజార్లో దొరుకుతుందిరా, దాంట్లో వాడు ఒక చిన్న బ్లూ కలర్ ప్యాక్ ఆర్ సంథింగ్ కొడుతుంది అనమాట, ఫిష్ ఆయిల్ అని చెప్పి అమ్ముతున్నాడు. అదే ఇదేంద్ర తేడా ఉంటుంది. నేను ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటరాక్షన్ విత్ ఫిష్ ఆయిల్ అనమాట. ఓకే, సో లైక్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది, వీడేంటి వాడేంటి ఇక్కడ కొనుక్కోమన్నాడు అంత అని చెప్పి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఫిష్ ఆయిల్? ఫిష్ ఆయిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ కంటెంట్ విత్ ఒమేగా 3. ఓకే, సో దానిలో EPA, DHA అని ఉంటాయి అనమాట. దాని రేషియో వచ్చేసి 120, 180 ఇలా ఉంటాయి. సో అది తీసుకోవడం వల్ల మీకు హెల్దీ ఫ్యాట్స్ అంటే లైక్ మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ఉంటుంది కదా, అది రెడ్యూస్ అవుతుంది, అండ్ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు బ్రెయిన్ ఫంక్షన్కి కానీ, మీ హార్ట్ హెల్త్కి కానీ, మీ జాయింట్ ఫంక్షనింగ్ కూడా చాలా మంచి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇలాంటిది యాక్చువల్లీ దీంట్లోనే చిన్నది ఒకటి దొరికింది అనమాట. సో వాట్ ఎవర్ ఐమ్ షోయింగ్ యూ రైట్ నౌ దిస్ కైండ్ ఆఫ్ ఒక చిన్న ప్యాకెట్ సాషే టైప్స్ అట్లా ఉండే అనమాట. మేబీ ఆయనకి అంటే ఐ డోంట్ నో, మరి ఉండొచ్చు. ఇవాళ రేపు ఇవన్నీ సప్లిమెంట్స్ కదా, సో
అండ్ ఇట్స్ బిగ్ సూపర్ మార్కెట్, అంటే మరి చిన్న కిరాణా టైప్స్ కాదు. సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉన్నాయి. సూపర్ మార్కెట్స్లో మీకు వే ప్రోటీన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు. సో సో నేను రెగ్యులర్గా జనరల్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో జనరల్ పర్సన్స్కి నేను సజెస్ట్ చేసేది అంటే వే ప్రోటీన్ ఐసోలేట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఒకవేళ వాళ్ళు మాస్ బల్క్ అవ్వాలంటే మాత్రం వే కాన్సన్ట్రేట్, అదర్వైజ్ ఒకవేళ లీన్ బల్క్ లుక్ కావాలంటే మాత్రం వే ఐసోలేట్, దాంతోపాటు ఫిష్ ఆయిల్, దాంతోపాటు మల్టీవైటమిన్ క్యాప్సూల్స్ ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది వీళ్ళు. సో ఇప్పుడు ఇన్ జనరల్ డయాబెటీస్, సో డయాబెటీస్ని కంట్రోల్ చేయడం పాసిబుల్లా? ఎస్, పాసిబుల్ విత్ ప్రాపర్ వర్కౌట్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే వాక్ చేయాలి అంత చేయాలి అంటారు కానీ ఎక్కువ జనరల్గా చెప్పాలంటే వాకింగ్ కంటే వీళ్ళు వెయిట్ ట్రైనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇఫ్ వాళ్ళు ఒకవేళ మా పేరెంట్స్ ఏజ్ అట్లా ఉంటే మరి ఎవరైనా సరే ది థింగ్ ఏంటంటే జిమ్ చేయడానికి ఏజ్తో సంబంధమే లేదు, వాళ్ళ మెచ్యూరిటీ ఉండాలి అంతే, దట్స్ ఇట్. ఒక ట్రైనర్ చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా అనేది ఇంపార్టెంట్, అక్కడ వాళ్ళు చేయగలుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్స్ ఏం పెద్ద పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేసే అవసరం లేదు, నీ కెపాసిటీ తగ్గట్టు నువ్వు ఏ వెయిట్స్ అయినా లిఫ్ట్ చేయవచ్చు. అండ్ ఈ రోజుల్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, సో మీరు వెళ్ళేసి ఎంచక్కా చేసుకోవచ్చు. ఏ ఎక్విప్మెంట్ అయితే మీకు కంప్లీట్ హోల్ బాడీ మజిల్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతాయి ఇలాంటి ఎక్విప్మెంట్తో. నాకు ఒక క్వశ్చన్ అడుగుతాం. సో జనరల్గా ఏజ్డ్ లేడీస్ ఉంటారు కదా, లైక్ 45, 50s ఈ టైప్. సో వీళ్ళు జిమ్కి రావడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు బికాస్ దెర్స్ అ లాట్ ఆఫ్ మాస్కులినిటీ అరౌండ్, మేల్స్ చాలామంది ఉంటారు అండ్ ఎవ్రీథింగ్ అట్లా. దట్ టు వాళ్ళు శారీస్ అండ్ చుడిదార్లు వేసుకొని కంఫర్టబుల్గా చేయలేరు. సో వాళ్ళకి ఎట్లా? అదే అంటున్నాను, మనము డ్రెస్ కోడ్ అనేది పెట్టేది ఎందుకు గురించి, వాళ్ళకి కంఫర్ట్ కోసమే మనం డ్రెస్ కోడ్ పెడతాం. సో ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్, వాళ్ళకి ఇవాళ రేపు లాంగ్ లెంత్ టీషర్ట్స్ కూడా వచ్చాయన్నమాట, కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేవి, అలాంటివి వాళ్ళు యూజ్ చేయవచ్చు. అండ్ డ్రెస్ కోడ్తో సంబంధం లేదు సార్, ముందే చెప్తున్నాను నేను. డ్రెస్ కోడ్ అనేది జస్ట్ ఓన్లీ మన ఫీజిబిలిటీ కోసం, మనము ఫ్లెక్సిబిలిటీ కోసం మనం యూజ్ చేస్తున్నాం తప్ప ఇంకా పర్టికులర్గా. కానీ కొన్ని స్ట్రెచబుల్ అయితే ఉండాలి 100%. ఇప్పుడు మీరు జీన్స్ వేసుకొని వస్తానంటే ఐ డోంట్ టెల్. ఓకే, ఎందుకంటే నువ్వు కంఫర్ట్ ఉండవచ్చు, బట్ నాకు కంఫర్ట్గా ఉండదు ఫస్ట్ థింగ్. అండ్ నువ్వు వర్కౌట్ చెప్పాలంటే నాకు కంఫర్ట్, నువ్వు స్క్వాట్ చేయమంటే జీన్స్ ఎలా చేస్తావు, నాట్ పాసిబుల్, చిరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్లెక్సిబిలిటీ కోసం అని చెప్పేసి ట్రాక్స్ అండ్ సూట్స్ వేసుకోమని చెప్తాం. ఓకే, లేడీస్ అయితే మీకు ఇప్పుడు చాలామంది నా దగ్గర ఉన్న వాళ్ళు 40-45 ఎబో కూడా ఉన్నారు, 50 years వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రెగ్యులర్గా చుడిదార్లో వస్తూ ఉంటారు, మేము ఎల్లో చేస్తాం, అలా ఏం లేదు. కొంచెం వాళ్ళకు కూడా మనము కంఫర్ట్స్ అనేది ఇవ్వాలా. ప్రతి ఒక్కరిని మనము లేదు జిమ్ అటైర్లో రావాలి కంపల్సరీ అని చెప్పలేము. వాళ్ళు రావడమే గొప్ప, ఎందుకనంటే వాళ్ళకి ఎక్కడనో వాళ్ళు తెలుస్తుంటుంది, లేదంటే వాళ్ళ కొడుకులు ఎవరో, లేదంటే వాళ్ళ కూతుర్లు ఎవరో ఫారెన్ కంట్రీస్లో ఉండడం, వాళ్ళకి హెల్త్ గురించి ఐడియా ఉండడం, అమ్మ నువ్వు కూడా వెళ్ళు, నువ్వు కూడా ఫిట్ అవుతావు అని చెప్పడము. సో అది వాళ్ళు ఓకే అని చెప్పేసి జిమ్కి రావడం. సో అలా వచ్చిన వాళ్ళని కొంచెం మనము అలా డ్రెస్ కోడ్ ఇవని చెప్పేసి రూల్స్ పెట్టకూడదు. ఫస్ట్ లెట్ దెమ్ కమ్ ఫస్ట్, అట్లీస్ట్ వాళ్ళు హెల్త్ గురించి వస్తారు. ఇక్కడ మనము షూట్స్ ఏం తిరగట్లేదు. సో వచ్చిన వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం ఇంపార్టెంట్. మేము చెప్పేది ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సెస్ వేసుకుంటూ రమ్మని చెప్తాం, వాళ్ళు అవి మెయింటైన్ చేస్తారు. అండ్ చాలామంది ఉన్నారు అలా, ఇప్పుడు రెగ్యులర్గా అన్ని జిమ్స్లో కూడా మీరు చూస్తే అబౌవ్ 40-50 years వాళ్ళు కూడా చాలామంది వెళ్తున్నారు. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే అది ఇట్స్ ఎ గుడ్ సైన్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు జిమ్లో ఆల్మోస్ట్ 70% మేల్స్ ఉంటారు, ఒక 30% ఫీమేల్స్ ఉంటారు. 70% మేల్స్లో ఒక 10% తీసేస్తే మిగతా 60% మొత్తం అమ్మాయిలు ఎటే చేస్తున్నారు, నన్ను చూస్తుందా నేను చేస్తుంటే ఓవర్ యాక్షన్ చేయడం, లైక్ అమ్మాయిలు రాగానే పొట్టలో. సో ఇవి రియల్ లైఫ్లో ఫేస్ చేసినట్టు చూసే ఉంటావు బ్రో. ప్రతి జిమ్లో ఉంటాయి, ఇవి వెరీ కామన్. ది థింగ్ ఏంటంటే ఇట్స్ కాల్డ్ అట్రాక్షన్ బ్రో, ఎవరికైనా ఉంటుంది అది. కానీ ది థింగ్ ఏంటంటే ఇప్పుడు జిమ్ ఓనర్ ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవారని అడిగారు అనుకోండి, అంటే లైక్ ఏదైనా సరే నాకు ఆక్వర్డ్గా అనిపించింది అనుకోండి, ఇమీడియట్లీ నేను వాళ్ళని బాబు ఈ జిమ్ నువ్వు అనుకున్నట్టు టైప్ అయితే కాదు, ఫస్ట్ దుబాయ్ అని చెప్పేస్తాను నేను. మొహమాటం ఏం లేదు, ఎందుకనంటే మనకి క్లయింట్స్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళు మన జిమ్కి వస్తున్నారు అంటే ఎందుకు వస్తారు, ఒక ట్రైనర్ని చూసే వస్తారు, లేదంటే ఓనర్ని చూసి వస్తారు. సో వాళ్ళకి మనం ఆ కంఫర్టబిలిటీ అనేది మనం ఇవ్వాలి వాళ్ళకి, లేదంటే అవ్వదు. నేను ఒక ఆక్వర్డ్ క్వశ్చన్ అడుగుతా. సో ఇప్పుడు మనం వర్కౌట్ ప్రాపర్గా చేస్తున్నప్పుడు, ఇప్పుడు సెక్స్ విల్ దట్ ఆల్సో కమ్ అండర్ ప్రాపర్ కార్డియో ఆర్ వర్కౌట్ లిటిల్, అంటే అది కూడా కౌంట్ చేసి, ఐ మీన్ లైక్
will that affect serious బ్రో sorry for the question నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని, నువ్వు అక్కడ క్వశ్చన్ ఏం లేదు, ఇది జనరల్గా అందరికి ఉండే క్వశ్చన్ అంటే మిత్ నువ్వు అడుగుతున్నావు. సో ఈ అందరి బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది, బట్ వాళ్ళకి ఎవరు అడగాలో తెలియదు. ఎవరిని అడగాలంటే మోమడ పడుతూ ఉంటారు. బ్రో సెక్స్ గురించి మాట్లాడడం తప్పేముంది? ఇది అందరు చేసేదే కదా, అది ఏం చేయకుండానే 140 crores పాపులేషన్ ఉందా ఇండియాలో? సెక్స్ ఇస్ నాట్ అన్ ఆక్వర్డ్ టాపిక్. సెక్స్ చేయడం దాని వర్కౌట్ కింద కన్సిడర్ చేయడం ఇస్ అన్ ఆక్వర్డ్ టాపిక్. ఏంటంటే అలా చేంజ్ చేశారు అంతే, అలా చేంజ్ చేశారు. బ్రో ఎనీథింగ్ మీరు కన్ను రెప్ప కొట్టినా సరే క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి, ఏ యాక్టివిటీ చేసినా బర్న్ అవుతాయి. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు నాతోని యాక్టివిటీ అంటే కిస్ చేస్తే ఒక 5 or 10 calories కరుగుతాయని ఎవరు చెప్పారు సార్. మనం అదే బాగా ట్రై చేసాం కానీ వర్కౌట్ అవ్వలేదు, ఏం తగ్గలేదు. ఇంతవరకు అయితే అలాంటి స్టడీస్ నేను చదవలేదు. మేబీ మీ దగ్గర ఏమైనా స్టడీస్ ఉంటే పంపించండి, నేను కూడా చూస్తా. అంటే పర్టికులర్గా కిస్ చేస్తే టూ మచ్ కదా. అరే హార్ట్ అటాక్ సినిమాలో పూరి జగన్నాథ్ చెప్పిండు బ్రో. ఇవన్నీ ఏంటంటే వినడానికి బాగుంటాయి. అంటే లైక్ ఇప్పుడు జిమ్కి వెళ్ళడం నాకు అవ్వదు, సో నేను ఏం చెప్తా, ఇంట్లో నేను చేస్తే వెయిట్ లాస్ అయిపోతుంది. ఇవన్నీ అట్లా ఫ్లో అవుతూ ఉంటాయి అంతే, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. జనరల్గా వాట్ కీప్స్ యూ మోటివేటెడ్? సో రోజు ఖచ్చితంగా చేయాలి, ఎవరి కోసం చేస్తున్నావు బ్రో ఇదంతా? నేను చెప్తున్నాను, ఇది చాలామందికి ఉంది డౌట్. ఇది నా ఒక్కొనికనే కాదు. ఫస్ట్ థింగ్ మనము అదే అంటున్నాను, ప్యాషన్ ప్రొఫెషన్. నాది ఏంటంటే ప్యాషన్, ఇది ఇట్ టర్న్స్ ఇంటూ ప్రొఫెషన్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఆప్షన్ లేదు, చేయాల్సిందే. ఇది నాది ప్రొఫెషనే. ఇది ఇప్పుడు నేను పొట్టేసుకొని నేను ట్రైనింగ్ ఇస్తాను, నీకు 6 packs ఇస్తాను అంటే మీరు నమ్ముతారా నన్ను? నా బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నాను. నేను ఇంతకుముందు కాంపిటీషన్కి వెళ్ళినాను, నేను నేషనల్ అథ్లెట్ని, నేను మిస్టర్ తెలంగాణ ఏదో ఎక్కువ నేను నడిపిస్తే అట్లీస్ట్ నన్ను చూస్తారు కదా, చూసి ఈయనకే పొట్ట ఉంది, మేబీ ఉండొచ్చు పాస్ట్ ఏదో, కానీ నేను పొట్టుంది, ఈయనేం ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు, ఫస్ట్ ఒకవేళ నాకు ఇచ్చేంత ఉంటే ఈయన ఏం చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో నేను ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను చేయాల్సిందే. నాకు అదే మోటివేషన్. ఇంకా నా క్లయింట్ నన్ను చూస్తే ఫస్ట్ థింగ్, వాడు బయట ఎంతమంది నన్ను చూడండి, బట్ నా దగ్గరకు వచ్చేసరికి నన్ను చూడంగానే ఫస్ట్ వానికి ఇంప్రెషన్ ఏముండాలి అంటే లైక్ ఓకే ట్రైనర్ ఓకే మంచిగా ఉన్నాడు, సో నేను కూడా జాయిన్ అయితే అట్లీస్ట్ గైడెన్స్ అనేది ఉంటుంది మాకనే ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉంటాను. సో వాళ్ళ కోసమే అంతే. So you participated in Mr. Telangana, right? Last year. So like you couldn't win, that's okay, but you were like in the 3rd or 4th place. 5th place. That was very close, to be honest. That is my first competition actually. That is my first competition. Actually I don't know, పోజింగ్ ఇవ్వడం కూడా తెలియదు. జస్ట్ పోజింగ్ అంటే లైక్ స్టేజ్ కంటే ఒక 1 hour బిఫోర్ నాకు ఒక ట్రైనర్ ఉండే అనమాట. దానికంటే బిఫోర్ మేము మంచిగా అంటే లైక్ ప్రాక్టీస్ చేసాము పోజింగ్ అవన్నీ. బట్ నాకు ఫస్ట్ టైము స్టేజ్ అంటే లైక్ అదే ఫస్ట్ అపియరెన్స్ అన్నమాట, స్టేజ్ అపియరెన్స్ నాది. ఇంకా అవ్వడం లేదు, అంటే లైక్ కొంచెం షివరింగ్ ఉంది మొత్తం. ఆయన వచ్చేసి ఇలా కాదు రా అని చెప్పేసి లించోబెట్టి నువ్వేం లేదు జస్ట్ ఇవి మాత్రమే చేయి అని చెప్పేసి చూపించి పంపించాను. జస్ట్ వెళ్ళాను, పోజింగ్ చేశాను. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా 5th వస్తుందని. దాని తర్వాత నేను ఇంకా కంటిన్యూగా కాంపిటీషన్స్కి వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ కాంపిటీషన్ వెళ్తున్నావు? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను కాంపిటీషన్ పర్టికులర్గా ఏం ప్రిపేర్ అవుతుంది అంటే లైక్ ఏది ఇంకా ఫైనల్ అవ్వలేదు ఏ కాంపిటీషన్ ఆడతా అనేది. బట్ ఇప్పుడైతే బల్కింగ్ ఫేస్లో ఉన్నాను. ఒక 180 days అయితే టార్గెట్ పెట్టుకున్నాను, చూద్దాం. ఇప్పుడు నా 180 days లో బాగా వెయిట్ గెయిన్ అవ్వాలి, మంచి వెయిట్ గెయిన్ అయ్యి తర్వాత గట్టిగా తింటాం అనమాట 6 months. ఇంకా మళ్ళీ ఆ తర్వాత మీకు బెల్లి వస్తే మరి తగ్గించడం ఎట్లా? దానికి చాలా కష్టం. అయితే జనరల్ 6 pack చేయాలంటే ఎన్ని మంత్స్ పడతారు బ్రో? జనరల్గా 6 packs అంటే స్టార్టింగ్ నేను అదే చెప్తున్నాను, పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది బ్రో. సరే మీకు నేను వచ్చేసి దాదాపు నేను చాలా ఓల్డ్ పర్సన్ జిమ్కి అయితే. సో ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ అనేది ఇట్స్ డిఫరెంట్. జనరల్ బాడీ బిల్డింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ డిఫరెంట్. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుండి ట్రైన్ చేస్తున్నాను. 1 year నుండి ట్రైన్ చేసిన తర్వాత నాకు అప్పుడు ఓకే మంచి మజిల్ బిల్డ్ అయిన తర్వాత యాప్స్ అనేది. బట్ ఇప్పుడు అంత టైం ఏం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ అబ్డోమినల్ అనేది మంచి ప్రిపేర్ అయ్యి ఉంది. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే కొంచెం మాస్ గెయిన్ అవ్వాలి అండ్ మంచి ఫ్యాట్ కటింగ్
డైట్లో ఉంటే అంటే ఆటోమేటిక్. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 6th month ప్రెగ్నెన్సీ ఉంది లిటరల్ చెప్తున్నా, అంటే బయటికి వచ్చేసింది ఎవర్రా. సో నేను ప్రాపర్గా లేస్తే కఠోర దీక్షణతో చేస్తే వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ కేసెస్లో కూడా ఎంత టైం పడుతుంది? ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అయితే అట్లీస్ట్ తక్కువలో ఒక 25 నుండి ఒక 35 మధ్యలో అయితే ఉంటుంది ఫ్యాట్ పర్సంటేజ్. సో మనం దాన్ని 15% తీసుకురావాలి. అక్కడ నుండి మనం అబ్డోమినల్ ట్రైనింగ్ అనేది చేస్తాం కాబట్టి సో ఆన్ యావరేజ్ ఒక 6 months to 9 months అయితే ఈజీగా పడుతుంది. 6 months to 9 months. బ్రో ఒకటి చెప్తున్నాను నేను, ప్రొఫెషనల్ బాడీ బిల్డింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ అవుట్ ఆఫ్ దిస్ జనరల్ బాడీ బిల్డింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే జనరల్ పర్సన్స్కి ఉండే వీల్ డిఫరెంట్. సో కంపల్సరీ మీరు ఎంత ప్రాపర్గా మంచిగా రెగ్యులర్గా జిమ్కి వెళ్తే మాత్రం అది మళ్ళీ మీ మెటబాలిజం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు తీసుకునే ఫుడ్ మంచిగా ప్రాపర్గా తీసుకుంటే మీ బాడీ కూడా అబ్జర్వ్ అవ్వాలి అండ్ సీక్రెషన్ అనేది కూడా ప్రాపర్గా అవ్వాలా. సో ఎంత లేనని తక్కువ ఒక 6 months అయితే పెట్టుకోండి. 6 monthsలో మంచి షేప్ అయితే వస్తారు. సో ఇప్పుడు హోమ్ వర్కౌట్స్ అని చాలా మంది స్టార్ట్ చేసినారు, జిమ్కి వెళ్ళే టైం లేని వాళ్ళు లేకపోతే షైగా ఉండేటోళ్ళు వాళ్ళందరూ. సో దోస్ హోమ్ వర్కౌట్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ వర్క్ అవుతాయా? బ్రో నేను మీకు స్టార్టింగ్ నుండి అదే చెప్తున్నాను. థింగ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది గేమ్ ఈజ్ ఆల్ అబౌట్ డైట్. మీరు హోమ్ వర్కౌటే కాదు, మీరు ఇక్కడ ఇప్పుడు మిస్టర్ ఒలింపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైన్ చేసే హనీ రాంబోట్ ఆయన కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చినా సరే మీరు ఒకవేళ డైట్ అనేది చేయకుంటే ప్రాపర్గా బిస్కెట్ అంతే, నథింగ్ వర్క్స్. సో మీరు డైట్ అనేది క్రూషియల్ రోల్ ఇక్కడ. మనం ఏం చేస్తాము, డైట్ అనేసరికి 2 రోజులు 3 రోజులు చేస్తాము, ఒక వారం రోజులు 10 రోజులు చేస్తాము. 10 రోజుల తర్వాత ఏమనిపిస్తుంది, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ వస్తారు లేదంటే చుట్టాలు ఏదో ఫంక్షన్ ఉందని అంటారు, వెళ్తారు, ఆ రోజు తింటారు, ఆ రోజు తిన్న 8 రోజులు మొత్తం ఒకటే రోజు తింటారు. ది థింగ్ ఏంటంటే డైట్ అని అంటే ఈవెన్ ఆన్ సండేస్ దేర్ ఇస్ నో చీట్ మీల్. అంతే, స్ట్రిక్ట్ ఉండాలా. మీకు ఎంత స్ట్రిక్ట్గా మీరు డైట్ చేస్తారో అంత తక్కువ టైంలో మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. అంటే ఇప్పుడు స్మోకింగ్ ఎక్కువ చేసేటానికి ఖచ్చితంగా అలిపిరి వస్తుంది, దారుణంగా వస్తుంది. వాని లంగ్స్ పీల్చుకోలేక అలసిపోతున్నాయి లిటరలీ, తార్ స్టోర్ అవడం వల్ల. సో వాడు ఉరకలేడు, అలిపిరి వస్తుంది. అలాంటి వాడు ఇప్పుడు లెట్స్ స్టార్ట్ చేస్తే వన్ బ్రీతింగ్ కెపాసిటీ మొత్తం అంతా ఇంక్రీజ్ అయ్యి కన్స్టెంట్గా చేస్తే విల్ హిస్ లంగ్స్ బికమ్ బెటర్. నార్మల్గా వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. బ్రీతింగ్ అనేది వాళ్ళు రెగ్యులర్గా రన్నింగ్ చేయడము, వాకింగ్ చేయడము, వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా స్మోకింగ్ చేయడం వల్ల వాళ్ళ లంగ్ కెపాసిటీ ఏదైతే తగ్గుతుందో, ఇప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆక్సిజన్ ఎక్కువ మనం ఇన్హేల్ ఎక్సైల్ చేస్తూ ఉంటాం కాబట్టి లంగ్ కెపాసిటీ అనేది మంచిగా పెరుగుతుంది. సో అలా ఉంది. అది ఏ కలర్లోకి చేంజ్ అవుతుందో నాకు తెలియదు. బట్ మీకైతే 100% జిమ్ చేయడం వల్ల అంటే రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడం వల్ల అయితే 101% స్మోకింగ్ చేసే వాళ్ళకైనా సరే, డ్రింకింగ్ చేసే వాళ్ళకైనా సరే, బింజ్ ఈటింగ్ వాళ్ళకైనా సరే హెల్ప్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఇది లెగ్ డే అని ఒకటి ఉంది అబ్బాయి. ఓకే, ఇప్పుడు ఇది లెగ్ డే అని కాన్సెప్ట్ ఉంది. సో అది చేసిన రోజు ఎవరికైనా సరే కాళ్ళు నరకం లిటరల్లీ. లెగ్ డే అని సెపరేట్గా అదొక రిచువల్ ఎందుకు? ది థింగ్ ఏంటంటే మన బాడీలో పెద్ద మజిల్ ఏంటంటే థై మజిల్. సో కొంచెం మనం లెగ్స్ చేసినప్పుడు పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కంపారిటివ్లీ మనం బైసెప్ మజిల్ కంపారిటివ్ చేసుకుంటే మన థై మజిల్ కొంచెం పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువగా మనము వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువగా హర్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము కాలు లేకుండా ఎక్కడికి వెళ్ళలేము. కాలు అనేది సో అట్లీస్ట్ బైసెప్స్ అయినా మనం ఇట్లా సైడ్కి పెట్టేసి ఏదో అంటే మూమెంట్ చేయకుండా మనం పెట్టకూడవచ్చు, కానీ లెగ్స్ అలా కాదు కదా. సో ఆల్మోస్ట్ ఉంటుంది. అండ్ ఇనిషియల్గా ఉంటుంది ఈ ప్రాబ్లం అనేది. అంటే లెగ్ డే అనేది ఒక చాలా ఎక్కువగా చూపించేస్తారు ఈ రీల్స్లో, వాటిలో నేను చూస్తూ ఉంటాం అన్నమాట లెగ్ డే అని అంటే ఏదో. కానీ లెగ్స్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఎవరు చెప్పరు. లెగ్స్ చేయడం వల్ల మీరు పూరి జగన్నాథ్ అంటున్నారు, పూరి జగన్నాథ్ ఒక లైగర్ మూవీ సంథింగ్ అది ఫ్లాప్ అయిన మూవీ తర్వాత ఆయన ఒక వీడియోలో చెప్పాడు, నాకు తెలియదు పర్సనల్గా, నాకు ఒక క్లయింట్ షేర్ చేశాడు అనమాట. నేను లెగ్ డే తర్వాత ఆయన 100 squats చేసిండంట. ఏది అది మూవీ ఇట్లా అయిందని చెప్పేసి నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ స్టోరీ రాయడం స్టార్ట్ చేసినండ. అంటే లైక్ లెగ్స్ ట్రైన్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి, దానివల్ల మీకు ఫోకస్ అనేది పెరుగుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వాటి గురించి ఎవరు చెప్పరు. ఎంతసేపు లెగ్స్ చేస్తే టాయిలెట్లో కూర్చోలేరు, లేదంటే మెట్లు దిగలేరు, ఇవన్నీ ఓకే.
ఉంటాయి, కానీ దాని తర్వాత వచ్చేవి కూడా ఉన్నాయి బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ గురించి కూడా ఎవరు చాలామంది చాలా తక్కువ మాట్లాడతారు నేను ఇంటర్నెట్లో చూసి. కానీ దీస్ ఆర్ ద బెనిఫిట్స్. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. లెగ్ డే అనేది ఓన్లీ మేల్సే కాదు, ఫీమేల్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. లెగ్స్ ఫీమేల్స్ ఎందుకు చేయాలంటే, ఒకవేళ పెళ్ళి కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది మంచిగా బిల్డ్ అవుతాయి. ఓకే. అండ్ కోర్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే. అండ్ ఓవరాల్ పోస్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళది. సో ఇంబ్యాలెన్సెస్ ఏవైనా సెట్ అవుతాయి. అండ్ స్టెబిలిటీ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇవన్నీ ఎవరు చెప్పడు, సింపుల్గా లెగ్ డే చేసినట్టే. అండ్ అబ్బాయిల్లో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంతకుముందు చెప్పాను కదా, సో అది ఇంక్రీజ్ అవుతుంది, ఫోకస్ పెరుగుతుంది, అండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది వాడికి. ఎక్కడికి వెళ్ళినా సరే స్ట్రాంగ్గా వాడు కౌంటర్ ఇవ్వగలుగుతాడు. One thing, when you talk about testosterone, so there will be certain people, like let's say teenagers gym చేస్తున్నారు అనుకో, let's say 15 to 21, 22 ఏజ్లో ఉన్న వాళ్ళు, సో ఆ ఏజ్లో దే విల్ బి డూయింగ్ ఎ లాట్ ఆఫ్ మాస్టర్బేషన్ ఫర్ షూర్. సో అట్లా మాస్టర్బేషన్ అంతా చేసినప్పుడు బాడీ అంతా కూడా డిహైడ్రేట్ అవుతుంటుంది, వాడు ప్రాపర్ వాటర్ తీసుకోకుండా. సో ఆ టైంలో వాడు మళ్ళీ వచ్చి జిమ్ చేయడం వల్ల అంతా లైక్ ఆర్ దే రిలేటెడ్? ఇది వెరీ కామన్ టాపిక్ యాక్చువల్లీ చెప్పాలంటే. దీని గురించి యూత్కి మాత్రం మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇది థింగ్ ఏంటంటే, మాస్టర్బేషన్ అనేది చేయడం, జిమ్కి వెళ్ళడము అంటే లైక్ ఎస్పెషల్లీ నాకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, జిమ్కి వెళ్ళే వాళ్ళు మాస్టర్బేషన్ చేయొచ్చా, అంటే మాస్టర్బేషన్ అనేది చేయొచ్చా మేము అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? బ్రో, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అది వెరీ కామన్ అది. సో మనకి హార్మోన్స్ సిక్రెషన్ ఏదైతే ఉంటుందో, నువ్వు ఏం చేసినా చేయకుండా సరే ఆ హార్మోన్స్ చేయాల్సిన పనులు అవన్నీ చేస్తూనే ఉంటాయి. సో ఇంకా మీరు జిమ్కి వెళ్ళడం వల్ల మీ సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, కానీ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఈజ్ డూయింగ్ కార్డియో బ్యాడ్ ఫర్ మసిల్ గెయిన్? చాలా మంచిది. అండ్ మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కార్డియో చేయడం వల్ల మీకు మజిల్ అంటే లైక్ మజిల్ తగ్గుతుంది అని చెప్పేసి ఎక్కడ లేదు, హ్యాపీ చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ మజిల్ని రిటైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి డైట్లో మీరు ప్రాపర్గా ప్రోటీన్ అనేది మెయింటైన్ చేయండి. అది మెయింటైన్ చేస్తూ మనము కార్డియో చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ కార్డియోలో మీకు వచ్చేసి జోన్స్ ఉంటాయి అనమాట. దానిలో 5 జోన్స్ ఉంటాయి. దానిలో మనము జోన్ 2 అని చెప్పేసి 60 to 70% హార్ట్ రేట్ ఉంటుంది అనమాట. హార్ట్ రేట్ ఆ జోన్లో మనం ట్రైన్ చేయొచ్చు. అది ఎస్పెషల్లీ ఫ్యాట్ లాస్ జోన్ అనమాట. అది ఫ్యాట్ లాస్ జోన్. దానికంటే మనము ఇంకా 70 to 80% వెళ్ళామనుకోండి, HIIT లైక్ అనరోబిక్ జోన్ ఉంటుంది. అనరోబిక్ జోన్ దానిలో మనం వెయిట్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అక్కడ మనకి మజిల్ గ్లైకోజన్ అనేది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. సో వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు మనకి అది ఆ ఎనర్జీ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మనం కార్డియో చేసినప్పుడు ఎవరైనా సరే కానీ వెయిట్ లాస్ అవ్వద్దు, అంటే లైక్ మజిల్ లాస్ అవ్వద్దు, కార్డియో చేయాలి, ఓన్లీ ఫ్యాట్ లాస్ అవ్వాలి అని అంటే గో విత్ ద జోన్ 2. మీ హార్ట్ రేట్ వచ్చేసి 60 to 70% ఉండేటట్టు మెయింటైన్ చేసుకోండి, సరిపోతుంది. మీరు 10 minutes 20 minutes చేస్తా అంటే కాదు, అట్లీస్ట్ ఎయిమ్ ఫర్ 30 to 40 minutes. లీస్ అంటారు దీన్ని, లో ఇంటర్వెల్ స్టడీ స్టేట్ కార్డియో అనమాట. సో ఇది మెయింటైన్ చేస్తే సరిపోతుంది. All right. So thank you so much, Pratap Anna. I mean, we've got so much information today. Obviously, మా స్టాఫ్కి ఉన్న డౌట్లు కూడా మీకు క్లియర్ చేస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ దీని గురించి మనం ఒక పెద్ద ప్యానల్ డిస్కషన్ టైప్లో వేసాం. ఒక 3-4 డిఫరెంట్ ఇండస్ట్రీలో తీసుకొచ్చి కూర్చోబెడితే విల్ బి గెటింగ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ పాడ్కాస్ట్. గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. Anytime, the pleasure is mine. So see you all in the next video.